వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వినుకొండ ఈపూరు మండలాల మార్కెట్ యార్డ్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రైతులకు ఉపయోగకరమైన మెగా కిసాన్ మేళాను ప్రారంభించి మంత్రి అచ్చెన్నాయుడు 150కి పైగా పాల్గొన్న విత్తన ఎరువు కంపెనీలు గత 5 ఏళ్ల రాష్ట్రంలో భయానక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, ప్రజల ప్రత్యక్ష నరకం చూశాడని 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయం కార్యకర్తల త్యాగాల ఫలితమని, వైసీపీ పాలనలో 12 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన గుదిబండ మోపాడని, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంతో ముందడుగు వేస్తున్నామని, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని వినుకొండ వేదికగా వైసీపీ నేతలకు ఛాలెంజ్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. పులివెందులలో తెలుగుదేప విజయం ప్రజాస్వామ్యం గెలుపుకు నిదర్శనమని, వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు బలమైన సమాధానం ఇవ్వాలి అని, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వైసీపీ నేతలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని తెలియజేశారు. మనందరూ ఈ రాష్ట్రంలో ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది, 78 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం పార్టీ పుట్టింది 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి ఈ రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఒకవేళ అధికారం లేక అరాచక పాలనలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి వేధించినా గానీ ఎదురొడ్డి పోరాడినటువంటి వీరుడు మన అచ్చెన్నాయుడు గారు. ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే 16 సంవత్సరాలు మంత్రిగా చేశారు. సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా చేశారు, అనుభవం ఉంది. మరి ఈ రోజు వారు ఎంత బిజీగా ఉన్నాం, మన ఆహ్వానించగానే వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాచర్ల ఎమ్మెల్యే అన్న బ్రహ్మానందరెడ్డి కోసం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఎదురు చూస్తూ ఉంటది. మరి వారు వచ్చినందుకు మా అందరికి సంతోషం. అట్లాగే డాక్టర్ అరవింద్ బాబు గారు ఈ రోజు ఇప్పుడు సాయంత్రం అక్కడ అచ్చెన్నాయుడు గారి ప్రోగ్రాం ఉంది, మంత్రి గారి ప్రోగ్రాం ఉంది. అయినప్పటికీ వారు మన ఆహ్వానం మేరకు వారు ప్రేమతోటి ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం. ఈ రోజు మీ అందరిని ఒకటే కోరుతున్నాం, హార్టికల్చర్ పంటలు బాగా ప్రోత్సహించి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలని ముందుకు తీసుకెళ్దాం. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు రాష్ట్రం అంతా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు, పామాయిల్ తోటలను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా రైతు సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈ ర్యాలీ చూస్తా ఉంటే చాలా కన్నుల పండగగా ఉంది. మా అంజన్నకి ఆయన బలం ఏంటో ఆయనకు తెలియదు, ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఆయన బలం ఏందో ఆయనకు తెలియదు. ఎక్కడ ర్యాలీ అక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీ. ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు అచ్చెన్నాయుడు గారి సాక్షిగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన గౌరవంగా ఈ ర్యాలీని భావిస్తా ఉన్నాం. మరి సూపర్ 6 పథకాలు మీ అందరూ కూడా దాదాపు 90% పైగా ఇచ్చిన మాట ప్రకారం ఈ సందర్భంగా మరి ఆంజనేయులు గారు భారీ ట్రాక్టర్ ర్యాలీ, బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే ఇవాళ జరిగినటువంటి ఈ ర్యాలీ ఇంకెప్పుడు జరిగి ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఈ సందర్భంగా మరి రైతు సదస్సు లాగా రైతుకి అనేక రకాలైనటువంటి సలహాలు ఇచ్చే విధంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు కూడా ఆంజనేయులు గారిని నేను అభినందిస్తా ఉన్నాను. మరి నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఒక రాక్షస అరాచక పాలనని పారద్రోలి ప్రజాస్వామ్య విధంగా పాలించేటువంటి ఎన్డీఏ కూటమిని కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ 14 మాసాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉరకలు పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలు ఎంతో జీవన ప్రమాణాలు పెరుగుతూ ప్రజలెంతో శాంతి భద్రతతో జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి ప్రజాస్వామ్యయుతంగా పాలించేటువంటి ఈ పాలనకి మీ అందరి
ఆశీస్సులు ఉండాలని, ఎందుకంటే చాలా